అనన్యని మీరే చంపేసి ఉంటారు. విషం ఎక్కించి మరీ చంపేసి ఉంటారు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మీదకి నింద నెడుతున్నావేంటి? అనన్య పక్కనే నీకు సమాధి కట్టనా? ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తానని, గుడి లాంటి ఇంటిని రోడ్డు మీదకి తీసుకొస్తానని శపథం చేసింది. అందుకే గుండాకి చచ్చింది. ఎవరు చేసిన కర్మను వాళ్ళు భరించక తప్పదు అని ఎందుకే అంటారు. నాకు పక్కలో బల్లెంలా తయారైంది కదా, ఇప్పుడు నాకు సవితి పీడ విరగడైంది. అమ్మయ్య, ఇప్పుడు మనసు తేలిక పడుండది. డేస్ పాస్ అయిపోతున్నాయి, దర్శన్ ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను. ఐ హ్యావ్ టు డూ మోర్. ఇంకా ఏదో చేయాలి. సమీరా, ఏం ఆలోచిస్తున్నావు? శరణ్య దగ్గర నుంచి దర్శన్ లాక్కోవడం రోజు రోజుకి కాంప్లికేటెడ్ అయిపోతుంది. అందుకే ఏదైనా న్యూ ప్లాన్ వర్కౌట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. శరణ్య లాంటి వారు సావిత్రి లాంటి మహాపతివ్రతల అంశకు చెందినవారు. వారి నుంచి మాంగళ్యంని లాక్కోవటం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ న్యూ క్రిమినల్ థాట్స్ తో ట్రై చేస్తూ ఉండాలి. ఇంటర్వెల్ లేకుండా ట్రయల్స్ వేసేవారికి అల్టిమేట్ గా సక్సెస్ మనకి దక్కుతుంది. దట్స్ ట్రూ అనన్య. ఆ హోప్ తోనే నేను ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాను. నీ ప్రయత్నంలో నువ్వుండు, నా ప్రయత్నంలో నేను ఉంటాను. 1 minute అనన్య. ఏంటి? నాకు బ్యాడ్ థాట్ వచ్చింది, అది నీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చెప్పు. చెప్పు మరి. బ్రాస్లెట్ తో నేను ట్రై చేస్తుంటే శరణ్యకు అనుమానం ఎక్కువైపోతుంది. అందుకే ఇంట్లో ఉండి పోరాడడం కన్నా దర్శన్ ని బయటికి తీసుకెళ్లి చిన్న యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను. ఆ యాక్సిడెంట్ లో దర్శన్ ప్రాణాలు పోకుండా కాపాడుకుంటాను. ఆ తర్వాత దర్శన్ కి ఫేస్ మార్ఫింగ్ చేయించి ఎటైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఒరిజినల్ రూపం వదిలి కొత్త రూపంలో ఉంటాడు కాబట్టి ఎవ్వరూ గుర్తుపట్టలేరు. శరణ్య వాళ్ళు, ఆనంద భైరవి వాళ్ళు ప్రపంచమంతా గాలించినా అస్సలు గుర్తుపట్టలేరు. సమీరా, రూపం మారినా దర్శన్ బుద్ధి మారదు కదా, అన్నీ గుర్తుపెట్టగలుగుతాడు కదా. అప్పుడు నీ దగ్గరుండి ఏం చేస్తాడు? బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్య ఒడిలో వాలిపోతాడు. నీ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తానో చూడటానికి సిద్ధంగా ఉండు. ఇంత సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా? ఆనంద, దర్శన్కి ఏమైంది? సడన్ గా జ్వరం వచ్చిందక్క. టాబ్లెట్ వేశాను, అయినా తగ్గడం లేదు. ఒకసారి ఇలారా. దర్శన్, హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద. అడిగాను, వద్దన్నాడు. డాక్టర్కి ఫోన్ చేశాను, ఆయనేదో ఎమర్జెన్సీ కేసులో ఉన్నారంట, అరగంటలో వస్తానన్నారు. ఆయన కాకుంటే మరొకరు డాక్టర్లే కరువయ్యారే ఏంటి? ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. మీరిద్దరూ నా దగ్గర ఉండండి చాలు, అదే తగ్గిపోతుంది. శరణ్య ఏదే?
ఎమర్జెన్సీ వర్క్ ఉందని ఆఫీస్లోనే ఉండిపోయింది. దర్శన్కి ఇలా ఉందని తెలిస్తే ఎంత ఎమర్జెన్సీ పనైనా వదిలేసి వచ్చేస్తుంది. తను కంగారు పడుతుందనే నేను చెప్పలేదు. నేనిప్పుడే వస్తాను. ఉమ్.